కూటమి ప్రభుత్వం చేతుల్లో జిల్లా రైతాంగం మరోసారి దగాకు గురైందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కరువు మండలాల ప్రకటనలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, అయినా ప్రజాప్రతినిధులు ఏనాడు మాట్లాడిన పాపన పోలేదన్నారు. కేవలం మాటలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో అయినా ఆదుకుంటారని అనుకుంటే మొండి చేయి చూపారన్నారు. నన్నే వాడుకోరు కదా అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. ఇంకా ఆయన గురించి నేనేది కామెంట్ చేసి కంప్లీట్గా ఆయన నేను ఆ రోజే 30 తేదీ చెప్పినా, అంతకంటే ముందు చెప్పిన ఈ జిల్లాలో జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఓ మాట అన్నాను, జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, దాన్ని క్వశ్చన్ చేసే నిజమైన ఆస్తి పరుడే అంటే ఆస్తి ఉండవు క్వశ్చన్ చేసే వారికి థ్రెటనింగ్లు కావచ్చు, ఇవన్నీ చెప్పినాను కదా. కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కృష్ణా కావచ్చు, లేకుంటే బుడుగ జంగామలు కావచ్చు, లేకపోతే సాయినగర్లో ఉండే మైనారిటీ మహిళలు ఎలా దూషించాడో తెలిసి వాళ్ళ పార్టీ మనిషే, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళని గురించి వాళ్ళ సొంతం చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారి బావ జూనియర్ ఎన్టీ గారి తల్లిని ఎలా దూషించాడో ఇవన్నీ కూడా తెలుసు. ఇంకా అంత బురదలో ఇరుక్కునేవన్నీ మళ్ళా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ తెలుసు. నేను ఒకటే కాదు తెలిసిండేది, నేను కాదు, ప్రజలే డిస్కస్